విలేజ్ వచ్చేసి పొద్దటూరు. తెలంగాణ ఆడపిల్లల సమానత్వ సమైక్య జిల్లా స్థాయిలో ప్రెసిడెంట్ నేను. తెలంగాణ ఆడపిల్లల సమానత్వ సమైక్య అంటే ఏంటంటే, టాస్ అనగా ఏంటంటే, ఈ కమిటీ కిషోర బాలికలు ఒక ప్రాంతంలో ఒక 10 మంది పిల్లలతో కలిసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, కాలేజీలలో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, స్కూళ్ళల్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అని చెప్పేసి ఒక 10 మంది పిల్లలతో కలిసి చర్చించుకొని ఈ కమిటీ చేయడం జరిగింది. ఈ కమిటీ వచ్చేసి ఇప్పుడు 5 జిల్లాలలో 24 మండలాలలో కొనసాగుతుంది. 8,000 మంది పిల్లలు దీంట్లో ఉన్నారు ఇప్పుడు సభ్యులుగా. నేను వచ్చేసి ఫస్ట్ బడ్జెట్ కోసం 20% మనకి బడ్జెట్ పెంచాలి. ఫస్ట్ మేము ఇక్కడనే ప్రెస్ క్లబ్లో మేము చేసినప్పుడు 15% బడ్జెట్ పెంచాలని చెప్పేసి ఒకసారి ప్రెస్ క్లబ్లో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే 20% బడ్జెట్ పెంచాలి. ఎందుకనగా ట్రాన్స్పోర్ట్ కరెక్ట్ లేదు, కాలేజ్ పిల్లలకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పుడు ఫస్ట్ కరోనా రాకముందు ఏంటంటే టైంకి బస్సెస్ ఉండేటివి. ఒకటి వాళ్ళు లేడీస్ అని చెప్పేసి రెస్పెక్ట్ ఇచ్చేసి బస్ ఆపేటోళ్ళు. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిన సంది లేడీస్కి రెస్పెక్ట్ లేదు ఒకటి. ఇంకోటి ఏంటంటే ఫ్రీ బస్ పెట్టించండి డ్రైవర్లకి కొంచెం రెస్పెక్ట్ అనేది పోయింది. వాళ్ళు అరే ఇంతమంది లేడీస్ ఉన్నారు కదా మనం ముందెళ్ళిపోదాం, ఇంకా వెనకాల బస్సులు వస్తారు. ఇప్పుడు బస్ స్టాప్ లో ఒక 10 మంది పిల్లలు ఉన్నారంటే ఒకటి బస్సులు 4 బస్సులు ఉంటే 4 బస్సులు పోతాయి. మళ్ళీ కాలేజ్ పిల్లలు ఎట్లా పోవాలి? కాలేజ్కి లేట్ అవుతుంది. సార్ వాళ్ళు ఎందుకు లేట్ అయిందని అడుగుతారు. ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది. ఇంకొకటి ఏంటంటే స్కాలర్షిప్స్ అనేటివి సంవత్సరాల నుంచి రావట్లేదు. స్కాలర్షిప్స్ ఎందుకు రావట్లేదు? స్కాలర్షిప్స్ రాకపోతే పిల్లలు ఎట్లా చదువుకుంటారు? సింగిల్ పేరెంట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కాలేజ్ ఫీజు కట్టడానికి ఇబ్బంది అవుతుంది. అప్పుడు వాళ్ళు అప్పుల బాధలా పడుతున్నారు. కాబట్టి స్కాలర్షిప్స్ కూడా రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం, కానీ అది ఇంకా జరగట్లేదు, స్కాలర్షిప్స్ వస్తలేదు. ఇంకోటి ఏంటంటే ప్రతి మండలానికి ఒక డిగ్రీ కాలేజ్ అనేది ఉండాలి, కానీ డిగ్రీ కాలేజెస్ లేదు. ప్రభుత్వ డిగ్రీ కాలేజెస్ అనేటివి ఎక్కడా లేవు. కొన్ని మండలాలలో ఉన్నాయి, కొన్ని మండలాలలో లేవు. ప్రతి మండలంకి డిగ్రీ కాలేజ్ పెడితే ఏంటంటే కొంచెం అందుబాటులో ఉంటుంది, తొందరగా వెళ్తారు. ప్రైవేట్ కాలేజీలకు వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఫీజులు ఎక్కువ గుంజుతున్నారు. ఒక స్టూడెంట్ కి వాళ్ళకి తీసుకునే గ్రూప్ని బట్టి 30,000 ఇట్లా ఫీజులు తీసుకుంటున్నారు. కాబట్టి పేరెంట్స్ కి కట్టడానికి ఇబ్బందులు చాలా అవుతున్నాయి. ఇంకొకటి నేనేమంటున్నా అంటే గురుకులాలలో సరైన సౌకర్యం లేదు. కొన్ని గురుకులాలలో ఏం చేస్తున్నారంటే మౌలిక సదుపాయాలు లేవు. గర్ల్స్ కి అయితే సేఫ్టీ లేదు, అసలు శానిటరీ ప్యాడ్స్ కూడా లేదు. ఒకప్పుడు అనేటివి శానిటరీ ప్యాడ్స్ ఇచ్చేటోళ్ళు, ఇప్పుడు ఆ శానిటరీ ప్యాడ్స్ కూడా ఇస్తలేదు. ఎందుకోసం అని వస్తలేవు? అదే 200 కోట్లు పెట్టి అక్కడ ఒక స్కూల్ నిర్మించే బదులు ఇవన్నీ ఫస్ట్ వేయాలి కదా. ఇవన్నీ ఫస్ట్ ఉంటే మనకి నాణ్యతమైన విద్య అనేది వస్తుంది. గురుకులాలలో TIF అనే ఎగ్జామ్స్ గురుకులాలలో సీట్లు కేటాయిస్తున్నారు. 3,500 సీట్లు ఉంటే 53,000 మంది పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు. సీట్లు ఎక్కడికి నుంచి వస్తాయి? ఆ 3,000 సీట్లకే 50,000 మంది పిల్లలు రాస్తే ఎవరికి సీట్లు ఇస్తారు అని మేము అడుగుతున్నాం. ఈరోజు మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఫస్ట్ ఈ పిల్లలకి 20% బడ్జెట్ చెయ్యాలి. ఎందుకోసం అని అంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని కాలేజీలలో వాష్రూమ్స్ ఉంటాయి, ఉంటే అవి కరెక్ట్ ఉండయి. స్కూళ్ళల్లో వాష్రూమ్స్ లేవు. కొన్ని స్కూళ్ళల్లో వాష్రూమ్స్ ఉన్నా కానీ అవి మంచిగా ఉంటాయో లేదో కూడా తెలియదు. ఉపాధ్యాయులు ఉన్న దగ్గర చిల్డ్రన్స్ లేరు, చిల్డ్రన్స్ ఉన్న దగ్గర ఉపాధ్యాయులు లేరు. ఆ 200 కోట్లు ఆ స్కూల్ కి పెట్టే బదులు ఫస్ట్ ఇవన్నీ కరెక్ట్ చేసి అప్పుడు మన తెలంగాణలో నాణ్యమైన విద్య అందుతుంది అని నేను అనుకుంటున్నాను. అనేది ఉండాలి. కేరళలో కూడా PG వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది చేసినారు. మన దగ్గర కూడా PG వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఉండాలని నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.